అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక గొప్ప శుభవార్తని చెప్పుకోవాలా. అదేంటంటే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారు కదా. ప్రభుత్వం అనేది డిఎస్సి నోటిఫికేషన్ డిక్లేర్ చేసింది. అది ఏంది, డేటు, ఎలా అప్లై చేసుకోవాలని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, ఈనాడు పత్రికలో ముద్రించిన అంశం డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛిక స్వీకరణ. విద్యార్హత, ధృవ పత్రాల అప్లోడ్ అప్పుడే. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ. విద్యార్హత, ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. ప్రత్యేక విద్యా టీచర్ల పోస్టులకు మరో నియామక పరీక్ష. ఈనాడు అమరావతి. మెగా డిఎస్సిలో అధికారులు కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు. దరఖాస్తు ఏవి విభాగాలుగా విభజించి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీ ఆర్జేసీ సంక్షేమాల యాజమాన్యాలు ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిని దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తున్నారు. 10వ తరగతి నుండి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియకు పూర్తి చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొని వస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితాల విడుదల చేసి యాజమాన్యాలు ఐచ్ఛిక ధృవపత్రాలను పరిశీలించిన చేపట్టారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తినట్లు గుర్తించారు. ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛిక ప్రకారం వారిని వచ్చిన ర్యాంకుతో పోస్టు కేటాయిస్తారు. ఇక్కడ ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి కొత్త పోస్టులు వచ్చి 2260 ప్రత్యేక విద్యా టీచర్ల పోస్టులు పెంచినారు. ఇంకా తర్వాత మనకు వచ్చేసేసి ఏం చేసిన ఇక్కడ గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోతున్నారు. డిఎస్సిలో ప్రత్యేక విద్యా టీచర్ల పోస్టులో ఇందులో కలిపి పరీక్ష సన్నద్ధమయ్యేందుకు మనకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు కూడా జాప్యం జరిగే అవకాశం లేకోకుండా డిఎస్సి నిర్వహిస్తారు. మొత్తం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 45 రోజుల సమయం ఇస్తారు మనకు డిఎస్సి ప్రిపరేషన్కి. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్ణయించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి ఉంటుంది. అంటే కొంతమంది టెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి డైరెక్ట్ డిఎస్సి, టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళకు వచ్చేసి టెట్ కమ్ టీఆర్టీ అంటే టెట్ డిఎస్సి కలిపి ఉంటుంది ఎగ్జాము. తర్వాత డిఎస్సి పోస్టుల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట్ల పోస్టులను తగ్గించి పిల్లలు అధికంగా ఉన్న చోట్ల వీటిని మార్పు చేస్తారు. అంటే స్కూల్ ఎక్కువ స్టూడెంట్ తక్కువ టీచర్లు లేకుండా చోట టీచర్లను పెంచుతారు. టీచర్లు లేకోకుండా ఉండి పిల్లలు తక్కువ ఉండే సాట వచ్చేసేసి స్కూల్లో స్ట్రెంత్ని బట్టి టీచర్లను అడ్జస్ట్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.